హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లౌక్య వివిడ్ విజన్స్. ఈరోజు అల్లం మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 4 టేబుల్ స్పూన్స్ మెంతులు, నేను 1 కిలో 1 కేజీ అల్లం పచ్చడికి చెప్తున్నాను క్వాంటిటీ. అలాగే 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, బాగా ఫ్రై చేయాలి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి, చల్లారనివ్వండి. అదే ప్యాన్లో 1 కేజీ అల్లం తొక్క తీసేసి కట్ చేసుకున్న అల్లం ఒక బౌల్ క్వాంటిటీ అయితే, ఇది అయితే 1 కిలో తీసుకున్న. దానికి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అల్లం కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి లైట్గా. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. మామిడికాయ కేజీ అల్లానికి 3 కేజీలు మామిడికాయ పడుతుంది. అది కూడా తొక్క తీసేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయని మామిడికాయ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి.
కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. మొత్తం అన్నీ బాగా ఫ్రై అవుతాయి. మూత పెట్టండి, మగ్గుతాయి మామిడికాయ ముక్కలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత అది కూడా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. ఫస్ట్ మనం పోపులో వేసుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసుకున్నవి అవి మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి. మెత్తగా పొడిగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అందులోనే చల్లారిన అల్లం ముక్కల్ని కూడా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి వేసుకోండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా పేస్ట్ అయింది ఒక బౌల్లోకి వేసుకోండి అంతా. తర్వాత మామిడికాయ కూడా సేమ్ అలానే వేసి పేస్ట్ చేసుకోండి. మెత్తగా ఆడేసుకోవాలి. అంతా కలిపేసుకోండి ఒక్కసారి. అందులో 1 కేజీ అల్లానికి 2 కేజీల బెల్లం కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఆడుకున్న పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 కిలోస్ బెల్లం, తురిమిన బెల్లం. అండ్ 150 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ సాల్ట్ పట్టింది. మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి, మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకుని మిక్సీ మళ్ళీ కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిందంతా ఒక బాక్స్లో వేసుకోండి, స్టోర్ చేసుకోండి. పైన ఆయిల్ వేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు అయినా నిల్వ ఉంటుంది. అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.